మా అమ్మ అండి. నమస్కారం. నమస్కారం అమ్మా, కూర్చోండి. ఏమయ్యా, జాయిన్ అయ్యావా? రేపు జాయిన్ అవుతాను. వెరీ గుడ్, వెరీ గుడ్. నిజంగా మీ రాము బుద్ధిమంతుడమ్మా. మేము వాడిని దిక్కులేని వాడినిగా వదిలేశాం, కానీ మీరు దేవుళ్ళ ఆదరించి ఇంత వాడిని చేశారు. ఇందులో నేను చేసింది ఏముందమ్మా? ఎంతో మందికి ఎన్నో సహాయాలు చేస్తుంటాం, వాళ్ళందరూ పైకొస్తారా? అతనిలో ఆ కృషి ఉంది, పైకొచ్చాడు. అవును, సామాన్యం తీయకుండానే వచ్చావేమిటయ్యా? వేరే ఇల్లు అద్దెకి తీసుకున్నామండి. అద్దెళ్ళు ఎందుకయ్యా? ఇంట్లో మాత్రం ఎవరున్నారు? అమ్మాయి కూడా వెళ్ళిపోయిందిగా, ఇక్కడే ఉండండి. వద్దండి, దేవాలయం పూజ చేసుకోవడానికే కానీ కాపురం ఉండటానికి కాదుగా. మీరు ఇక్కడ జాయిన్ అయ్యి 3 సంవత్సరాలు అయిందనమాట. అవునయ్యా. అయితే మీరు నాకు హెల్ప్ఫుల్గా ఉంటారనమాట. హలో మిస్టర్ రాము. హలో మిస్ విజయ. మీరు ఇక్కడున్నారేంటి? నేను ఇవాళ డ్యూటీలో జాయిన్ అయ్యాను. హౌ ఆర్ యూ? ఫైన్. రాము, అప్పుడు నీ క్లాస్మేట్, ఇప్పుడు నా లైఫ్ మేట్ అయ్యా. రియలీ? హార్ట్లీ కంగ్రాచులేషన్స్. అవును, ఇద్దరం పెళ్లి చేసుకున్నాం, ఇక్కడే ఉద్యోగం చేస్తాం. ఓ దట్స్ ఫైన్, దట్స్ ఫైన్. మీరు మాట్లాడుతున్నాండి, నేను వాటికి వెళ్ళొస్తా. ఏంటి, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. పెళ్లి చేసుకున్నారా? ఇంకా లేదు. ఎందుకని? జస్ట్ లైక్ దట్. అవును, స్వప్న దగ్గర నుంచి మీకు ఏమైనా ఉత్తరాలు వస్తున్నాయా? లేదు. ఏ? అది సంతోషంగా ఉందని నేను అనుకోవడం లేదు. ఎందుకని? దాని పెళ్లి దాని ఇష్టంతో జరగలేదు. నిజంగానా? అవును, స్వప్న ప్రేమించింది మిమ్మల్ని, మనసిచ్చింది మీకు, ఆశలు పెంచుకుంది మీ మీద. మీరు చెప్పేది నిజమా? అవును. మరి మరి నాతో ఒకసారి కూడా చెప్పలేదే? ఏమిటి చెప్పేది? మిమ్మల్ని తీసుకొచ్చి ఎందుకు తన ఇంట్లో చోటిచ్చింది? తనే దగ్గరుండి మీ మంచి చెడ్డలు స్వయంగా ఎందుకు చూసింది? మీరు నవ్వితే నవ్వి, బాధపడితే బాధపడి, మీరు మాట్లాడితే సంబరపడిపోయి, మీరే తను, తనే మీరని ఎందుకు అనుకుంది? దేనికోసం అనుకుంది? చెప్పండి. ఒక ఆడది ప్రేమిస్తున్నానని చెప్పడానికి ఇంతకంటే ఏమైనా చెయ్యాలా? పచ్చిగా నోరు తెచ్చి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోండి అని చెప్పాలా? చెప్పండి.
పద్మ శ్రోత పడిపోయింది. నాకేమిటో భయంగా ఉంది. ఒకసారి మీ అబ్బాయి గారిని పిలుస్తారా? పదండి అమ్మా. ఏమ్మా, మీ అమ్మాయికి ఇలా జరగటం ఇదేనా? ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చిందా? అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుందండి. ఈమె శారీరకంగా కాదు, మానసికంగా బాగా దెబ్బతిని ఉంటుంది. ఆవిడ జీవితంలో అనుకోని సంఘటనలు ఏమైనా జరిగాయా? అవునండి. దాని పెళ్లి రోజున పెళ్లి కూతుర్ని చేసి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టాం. ముహూర్త సమయం దగ్గరికి వస్తుంది. పెళ్లి కొడుకు రావాలి. కానీ పెళ్లి వారు వస్తున్న కారు లోయలో పడిపోయిందని, పెళ్లి కొడుకు చచ్చిపోయాడని కబురద్దింది. అంతే. మా పద్మమాలో లేదు. ఐ థింక్ ఇట్స్ ఓన్లీ యాంగ్జైటీ న్యూరోసిస్. సార్, ఆర్గానిక్ లేషన్ ఏమి లేదు కాబట్టి ఐ థింక్ ఇట్ ఈస్ జస్ట్ ఫంక్షనల్. చూడమ్మా, ఆమెకి ఎలాంటి ప్రమాదము లేదు. ఆమెను మామూలు మనిషిని చేయటానికి మందులు పనికిరావు కూడా. ఏమంటారు డాక్టర్? యు ఆర్ కరెక్ట్ సార్. ఆ అమ్మాయి తనకు కావలసిన వస్తువు ఎవరో తీసుకుపోయినట్టు, తనకు జీవితంలో ఎవరూ లేనట్టు ఒక భావం పీడిస్తుంది. ఆ అమ్మాయికి జీవితం మీద నమ్మకం కలిగి ఆ జీవితం మీద ఆశపడితే చాలు, మామూలు మనిషి అవుతుంది. నిజమేనమ్మా, ఈమె చెప్పిందంతా నిజం. అన్నవరం దేవస్థానంలో ఈమెకు ఆనందకు వివాహం జరిగింది. ఆ పెళ్లినాడు ఆ దేవస్థానం వాళ్ళు ఇచ్చిన రసీదు కౌంటర్ ఫైల్ ఇదిగో. చూసారా ఎంత నాటకం ఆడాడు? ఈ ఒక్క ఆధారం చాలమ్మా ఈమె జీవితం నిలబెట్టడానికి. రండి డాక్టర్ గారు. పద్మా, 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 నిన్ను చూడ్డానికి డాక్టర్ గారు వచ్చారమ్మా. ఐ డోంట్ నీడ్ ఎనీ డాక్టర్. ఆస్క్ హిమ్ టు గెట్ అవుట్. ఏమిటో మా మాటలు అద్దెలు ఎక్కడ పిచ్చి పిచ్చిగలే? నాకేమైందని డాక్టర్ని పిలిపించారు? నాకేమైనా పిచ్చి పట్టిందా? మీ అందరికీ పిచ్చి పట్టి డాక్టర్ని పిలిపించారు కానీ పొమ్మను, అతను వెళ్ళిపోమను. పద్మా, ఏంటి? పద్మా, పద్మా, బాబు. ఇట్స్ ఆల్ రైట్, యూ డోంట్ వరీ. మిస్ పద్మ, నేను ఇప్పుడు మీకు వైద్యం చేయడం రాలేదు. అసలు మీకు డాక్టర్ అవసరం లేదని, మీ ఒంట్లో ఏ జబ్బు లేదని చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. మీరేం వరీ కాకండి, నేను వస్తాను. మీరా? రండి, కూర్చోండి. మిమ్మల్ని రండి, కూర్చోండి ప్లీజ్. మీ అమ్మగారు మా అమ్మ కలిసి గుడికి వెళ్ళారు. ఇఫ్ యూ డోంట్ మైండ్ వాళ్ళు వచ్చేదాకా ఇక్కడే కూర్చోండి. రండి. మీరు ఎలా ఉన్నారు? ఫైన్. మీరేం తీసుకుంటారు? కాఫీ? అయ్యో అక్కర్లేదు. టీ? ఆల్ రైట్. నో, మీరేదో ఒకటి తీసుకోవాలి. థమ్స్ అప్? ఓకే, థమ్స్ అప్.
ఎందుకంటే ఏడుస్తున్నారు? వాట్స్ ద మ్యాటర్? ప్లీజ్, వాట్ హ్యాపెన్? సారీ, ఐఎమ్ వెరీ సారీ. ఓ, వై సారీ? ప్లీజ్ టెల్ మీ వాట్ హ్యాపెన్. ఆ రోజు మిమ్మల్ని కొట్టాను. ఆ రోజు కొట్టిన దానికి ఈ రోజు బాధపడుతున్నారా? అప్పుడు మీకు చెప్పలేకపోయాను. నేను అది ఎప్పుడూ మర్చిపోయాను. నిజానికి ఆ రోజు మీరు కొట్టింది నన్ను కాదు, డాక్టర్ మీద ఉన్న కోపాన్ని. నా మీద నిజంగా మీకు కోపం ఉందనుకోండి, నన్ను మళ్ళీ మీ ఇంటికి ఎందుకు పిలుస్తారు? కాఫీ, టీ, థమ్స్అప్ ఎందుకు ఆఫర్ చేస్తారు? అదిగో మళ్ళీ ఏడుస్తున్నారు. ఏడిస్తే వెళ్ళిపోతానంతే. దట్స్ రైట్. చూడండి, అసలు మీరు ఇంకెప్పుడు ఏడటానికి వీల్లేదు, అసలు మూడిగా ఉండటానికి వీల్లేదు. చూడండి ఈ ఆల్బమ్ ఎంత బాగున్నారు, ఆ మోడర్న్ డ్రెస్ ఎంత హ్యాపీగా, ఎంత అందంగా ఉన్నారు. చూడండి, మీరు ఎప్పుడు అలా నవ్వుతూనే ఉండాలి. ఏమిటి అలా చూస్తున్నావు? ఏం లేదు. ఏమీ లేకుండా ఎలా ఉంటుంది? ఏదో ఉంటుంది, చెప్పు. డాక్టర్, ఎవరో పేషెంట్ కడుపు నొప్పితో స్పృహ తప్పి పడిపోతే వార్డులో అడ్మిట్ చేశారు.